సో హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. ట్రావెలింగ్ వ్లాగ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము లాస్ట్ టైం చెన్నై వెళ్ళడం అనేది జరిగింది. చెన్నైకి వెళ్ళినప్పుడు టాప్ 10 ప్లేసెస్లో టాప్ 10 ప్లేసెస్ అని సర్చ్ చేస్తే మనకు మ్యూజియం కూడా ఒకటి కనిపించింది. సో మా పాప చిన్నగా ఉంది కాబట్టి సో మ్యూజియంకి తీసుకెళ్తే తనకు కొద్దిగా నాలెడ్జ్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో మేము మ్యూజియం అనేది వెళ్ళడం జరిగింది అనమాట. బట్ తన కోసం అని వెళ్ళి నేను చాలా విషయాలు అనేది తెలుసుకోవడం జరిగింది. చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను అనమాట. సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి, మన వాళ్ళు వెళ్తే ఎలా ఏంటి కన్ఫ్యూజ్ కాకుండా అనేది మీకు అనేది క్లారిటీగా చెప్తాను. సో మేము అనేది చెన్నైలో రూమ్ అనేది తీసుకున్నాం అనమాట. సో దగ్గరలోనే. సో చెన్నై సెంట్రల్, మనం సెంట్రల్ నుంచి మ్యూజియంకి వెళ్ళాలి. అంటే సెంట్రల్ ఏంటంటే చెన్నై రైల్వే స్టేషన్ అనమాట. అక్కడ నుంచి మనం మ్యూజియం అని ఇట్లా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎక్కడైనా సరే లైక్ ఊబర్ అండ్ వేరే అదర్ యాప్స్ ఉంటాయి కదా, అందులో మనం సెర్చ్ చేసి బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకుంటే ఏంటంటే మనకు అమౌంట్ అనేది తక్కువ అవుతుంది, కరెక్ట్ ప్లేస్కి టైంకి రీచ్ అవుతాం అనమాట. అక్కడ లోకల్ ఆటోస్కి అడిగితే ఏంటంటే వాళ్ళు 400 to 500 కూడా చార్జ్ చేస్తారనమాట. సో అలా ఎక్కువ ఇవ్వకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో బుక్ చేసుకోవడం అనేది గ్రేట్. ఇది వచ్చేసి మొత్తం మ్యూజియం వ్యూ అనమాట. మ్యూజియం అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా. లైక్ మన చదువుకున్న రోజులన్నీ కూడా గుర్తొస్తాయి. లైక్ మేము ఏదో మా పాపకు చూపిద్దామని అనుకొని తీసుకెళ్ళా, కానీ నాకైతే లైక్ లిటరలీ చెప్తున్నాను, చాలా బాగుంది. సైన్స్ స్టూడెంట్స్ కానీ చదువుకునే వాళ్ళకి కానీ ఇక్కడికి వెళ్తే కంపల్సరీ వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకొనే వస్తారు. లైక్ స్టూడెంట్స్కి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, ది బెస్ట్ ప్లేస్ అనమాట. సో చూసారుగా వ్యూ అంతా చాలా బాగుంది. లైక్ తిరిగి అలసిపోతే కూడా కూర్చోవడానికి కూడా ఉందన్నమాట. సో ఇదంతా లోపలికి వెళ్ళే వ్యూ అనమాట. లైక్ అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి ఇట్లా గ్రీన్ బోర్డు ఉంది కదా, గ్రీన్ బోర్డులో మనం ఏమేమి చూస్తాము అనేది కూడా అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మంచిగా ఇచ్చారనమాట. లైక్ ఎవరైనా వెళ్తే కన్ఫ్యూజ్ కాకుండా. అండ్ ఇందులోకి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ కూడా ఉందండి, టికెట్స్ తీసుకోవాలి మనము. సో ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చూపించినట్టు అక్కడికి వెళ్ళి టికెట్ పే చేయాలి. చిన్నపిల్లలకైతే అవసరం లేదు, బట్ పెద్దవాళ్ళకైతే టికెట్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో ఇదంతా వచ్చేసి మ్యాప్ అనమాట. మనం ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినా ఆ మ్యాప్ త్రూ మనం ఎక్కడున్నామో తెలుసుకోవచ్చు. సో ఇదంతా వచ్చేసి మనం మ్యూజియం ఫస్ట్ ప్లేస్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి మన పురాత కాలంలో రాళ్ళు అంటే లైక్ యాంటిక్ పీసెస్ అంటారు కదా, ఆ యాంటిక్ పీసెస్ అన్నీ కూడా ఇందులో అనేది ఉండడం జరిగింది. ఇదంతా వచ్చేసి మ్యూజియం వ్యూ అనమాట. లైక్ మనకు పైనుంచి చూస్తే మ్యూజియం వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది. సో దాని ఎగ్జాంపుల్కి ఇది మనకు ఒక బాక్స్లో అనేది పెట్టారనమాట. ఇవి వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్, లైక్ పురాత కాలంలో దేవుడి బొమ్మలు లైక్ స్టోన్స్ తోటి ఉంటుండే కదా, అవన్నీ కూడా క్లారిటీగా అంటే ప్రతి చిన్న విషయం కూడా దాంతో మనకి అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. లైక్ నిజంగా యాంటిక్ పీసెస్ అనమాట. అంత బాగుంది. లైక్ మనకి వీడియోలో కరెక్ట్ కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ రియల్గా చూస్తే మాత్రం మీరు షాక్ అవ్వాల్సిందే, అంత బాగుంది. లైక్ ఇప్పటి నుంచి కాదు, చాలా ఏళ్ళు, లైక్ చాలా అంటే చాలా సంవత్సరాల క్రితంవి స్టోన్స్ అవన్నీ కూడా. లైక్ అప్పుడు దేవుడివి విగ్రహాలు అవన్నీ కూడా, లైక్ దేవుడి మూర్తం అంటే లైక్ దేవుడి మూర్తులు ఎలా ఉండే ఏంటి అంతా కూడా లైక్ 2 floors అనేది ఉందన్నమాట. అయిన కాడికి కవర్ అనేది చేయడం జరిగింది. సో చూడండి, పిల్లలకి మాత్రం కంపల్సరీ ది బెస్ట్ అండి. సో చాలా బాగుందన్నమాట. అండ్ ప్లేసెస్ కూడా మనకి చాలా విజిబుల్గా ఉంటాయి, క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో మనకు అప్పటి మెడల్స్ ఎలా ఉండే, మనకు ఫస్ట్లో లైక్ మనకి ఇప్పుడు అంటే పేపర్స్ వచ్చాయి, అప్పుడు దేని ద్వారా రాసేవాళ్ళు, దేని ద్వారా ఇది చేసేవాళ్ళు, అవి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇది వచ్చేసి మొత్తం వ్యూ అనమాట. సో ఈ వీడియోలో మాత్రం ఇంతనే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.